హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మనకి ఈ మంత్ లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే ఓకే ఇంతకు ముందు ఎంత ఫిల్ చేశారు, ఓకే అసలు నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, ఓకే ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుందామండి. మనకి ఇది ఏదైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ కి మనం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. మనకి న్యూ బ్యాచ్ ఓకే క్లాసెస్ ఉంటాయి, అలాగే రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రీచ్ అయ్యేటట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. ఓకే, మనం నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తే ఆల్రెడీ మనకి మన ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఇవ్వడం జరిగింది మెరిట్. అయితే ఈవెంట్స్ డేట్స్ ఇవ్వాలి. ప్రజెంట్ ఎవరైతే క్వాలిఫై ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఈవెంట్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. బాయ్స్ వచ్చేపాటికి మెన్ కేటగిరీ వచ్చేపాటికి 5 కిలోమీటర్స్, అలాగే ఉమెన్స్ కేటగిరీ వచ్చేపాటికి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంది, అది ప్రిపేర్ అవుతున్నారు. అది ఫిల్ అవ్వక ముందే, ఏదైతే ఈవెంట్స్ కండక్ట్ చేయక ముందే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఓకే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే ఈ నోటిఫికేషన్స్ అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ తీస్తారా అనే పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకే, చూడండి మనకి ఈ వీడియోలో మేము చెప్తున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఫుల్ ఇన్ఫర్మేషన్, ఓకే 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మనకి రీసెంట్ గా రాజ్యసభలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అడిగితే అక్కడ మనకి ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఫిల్ చేసాం, ఇంకా ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇయర్ బై ఇలా తీస్తామని వాళ్ళు చెప్పడమే జరిగింది. ఓకే, అదే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మనకి ప్రజెంట్ ఏదైతే మనకి జూలై 1 ఓకే జూలై 1 2024 నాడు అప్పుడు వరకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఓకే మనకి 10,45,731 పోస్టులు ఉన్నాయి. మనకి 1వ తారీఖు జూలై 1 నాటికి మనకి ఉన్న పోస్టుల గురించి మనకి చెప్పడం జరిగింది. ఓకే, మనకి 10,45,000 వరకు మనకి వేకెన్సీస్ ఉన్నాయి. అయితే మనకి ప్రజెంట్ ఫిల్ చేసిన 84,106 పోస్టులు మాత్రమే యూపీఎస్సీ ద్వారా అవనివ్వండి, ఎస్ఎస్సి వల్ల అవనివ్వండి, మనకి ఫోర్సెస్ వల్ల కానీ మనకి ఫిల్ చేయడం జరిగింది. ఓకే, 84,106 పోస్టులు మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. అయితే మనకి ఏప్రిల్ 2023 నుండి ఓకే ఫిబ్రవరి 2024 వరకు కూడా మనకి 67,091 పోస్టులు ఫిల్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ మనకి ఏప్రిల్ 23 నుండి ఓకే ఫిబ్రవరి 24 వరకు ఫిల్ అవుతున్న పోస్టులు అండి. ఓకే, అంటే మనకి నోటిఫికేషన్ గురించి ఏం చెప్తున్నారంటే మేము ఎవ్రీ ఇయర్ ఓకే అది యూపీఎస్ ద్వారా అవనండి, ఎస్ఎస్సి వల్ల అవనండి, ఫోర్సెస్ వల్ల అవనండి, మేము ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఫిల్ చేస్తాం. ఓకే, అయితే ప్రజెంట్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్ని ఫిల్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి వరకు ఉన్న డేటాతో ఇన్ని ఫిల్ చేసాం అనే విషయం మనకి రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ ఓకే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆగస్టులో నోటిఫికేషన్ అని మనకు ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ ఆగస్టులోనే మనకి 27న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ఈ నెలలోనే రేపు 27వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది.
అలాగే ఆ నోటిఫికేషన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేవాడికి మనకి అక్టోబర్ 5వ తారీఖు వరకు క్లోజింగ్ డేట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు వరకు? అక్టోబర్ 5వ తారీఖు వరకు ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేప్పటికి ఈ నెల 27వ తారీఖుకి నోటిఫికేషన్ పెడతాం జరుగుతుంది. మరి ఆ నోటిఫికేషన్స్ కి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారండి? ఓకే, మాకు ఎంత టైం ఉండిద్ది అనే వర్షంలో చాలా మంది అడగటం జరుగుతుంది. అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది జనవరి నుండి ఫిబ్రవరికి వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళీ మనకి జనవరిలో మళ్ళీ ఎగ్జామ్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ 2025 to 2026 వరకు ఓకే మనకి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్యాలెండర్ ఎస్ఎస్సి నుండి రావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పే కదా ఆగస్టు 27th నోటిఫికేషన్ పడుతుంది. అలాగే అక్టోబర్ 5వ తారీఖున అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేపాటికి జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఎగ్జామ్ జరుగుతాయి. ఓకే, అది జరిగిన మనకి ఒక 2 months లో ఎగ్జామ్ డేట్స్ అంటే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత ఈవెంట్ డేట్స్ ఇస్తారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్ ప్రాసెస్ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా జరుగుతాయండి. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో ఓకే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ చూడండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అలాగే తెలంగాణ కానిస్టేబుల్ చూడండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. మనకి 10th క్లాస్ మీద ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతూ మీ పోలీస్ జాబ్ కొట్టాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఓకే, చాలా మంది ఇప్పుడు నోటిఫికేషన్ లో ఏదైతే 2024 to 2025 వరకు వేకెన్సీస్ ఎన్ని ఉంటాయండి, ఎన్ని పోస్టులు రాబడుతున్నాయి అని అడుగుతున్నారు. మనకి ప్రెసెంట్ ఓకే ఏదైతే 2023-24 నోటిఫికేషన్ ఉందో లాస్ట్ నోటిఫికేషన్ అవునండి, అంత ముందు నోటిఫికేషన్ అండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ 23,000-25,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఆ పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. మీరు 2 నోటిఫికేషన్స్ నుండి చూడండి, ఒకసారి నెట్ లో చెక్ చేసుకోండి, తెలిసిన ఎంక్వైరీ చేయండి. మనకి 2 years నుండి కూడా 2 నోటిఫికేషన్స్ నుండి ఫస్ట్ నోటిఫికేషన్ 20,000-25,000 30,000 వరకు ఇచ్చినా గానీ తర్వాత ఎన్నైతే పోస్టులు ఇస్తున్నాడో అన్నే పోస్టులు మళ్ళీ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది కంటిన్యూగా వస్తుంది. ప్రజెంట్ మనకి ఈ ఇయర్ లో నోటిఫికేషన్ 2024 to 25 రిక్రూట్మెంట్ ఫిల్ చేసిన నోటిఫికేషన్ వచ్చేవాడికి మనకి వేకెన్సీస్ వచ్చి 64,900 పోస్టులు, 64,091 పోస్టులు మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఒకేసారి పోస్ట్ అనౌన్స్ చేయకపోయినా మనకి నియర్లీ బై 25,000 to 30,000 నోటిఫికేషన్ రిలీజ్ చేసినా గానీ మీకు ఏదైతే ఎగ్జామ్ డేట్ కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ పోస్టులు ఇంక్రీజ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన లాస్ట్ 2 నోటిఫికేషన్ నుండి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మనకి ఫిల్ చేయాల్సింది 64,091 పోస్టులు అయితే మనకి ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు 25 to 30 నోటిఫికేషన్ అన్న రిలీజ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 64,000 అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మనకి 25 to 30 ఫస్ట్ రిలీజ్ చేసినా ఓకే నెక్స్ట్ ఎగ్జామ్ టైము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్టులు ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అది బాగా గుర్తుంచుకోండి. మనకి 10th క్లాస్ అండి ఇది క్వాలిఫికేషన్. ఓకే, 10th క్లాస్ మీద క్వాలిఫికేషన్ మీద ఈజీగా జాబ్ కొట్టుకోవడానికి మన జాబ్ పోలీస్ జాబే లక్ష్యం. యూనిఫామ్ వేయాలన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఓకే, వారి కోసమే మేము కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మీతో 100% ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ కొట్టించి ఓకే మీతో పోలీస్ జాబ్ యూనిఫామ్ వేయించే బాధ్యత మాది. మీరు టైం టు టైం క్లాసెస్కి వచ్చి ఓకే టైం టు టైం ఎగ్జామ్స్ అటెండ్ అయితే చాలండి. ఓకే, మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది. మీకు బేసిక్ లెవెల్ నుండి అంటే చాలా మంది నేను మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నండి. ఓకే, నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అసలు టచ్ లేదు. ఓకే, ఇదే నేను ఫస్ట్ టైం అండి. ఓకే, నాకు 18 years ఇప్పుడే వచ్చినాయండి. ఈ జాబ్ తక్కువ వయసులో జాబ్ కొట్టేయాలని ఫస్ట్ ఇటు వచ్చేసానండి అని చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్న క్యాండిడేట్స్ ఉంటారండి.
ఈ నోటిఫికేషన్ అంటే మనకి ఏదైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉందో ఇది మేల్స్ క్యాండిడేట్ అలా ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే, ఓన్లీ మేల్స్ క్యాండిడేట్స్ కి అంటూ ఏమీ లేదు. మనకి ఓన్ లాంగ్వేజ్ లో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మనం తెలుగు కావాలంటే తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు మనం. ఓకే, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేపాటికి ప్రజెంట్ లాస్ట్ నోటిఫికేషన్ నుండి మనకి ప్యాటర్న్ రన్ అవుతుంది ఏంటంటే అర్థమెటిక్ వచ్చి 20 మార్క్స్ ఉంటుంది, 20 బిట్స్ అండ్ అర్థమెటిక్ వచ్చి 20 బిట్స్ ఉంటాయి, రీజనింగ్ వచ్చేప్పటికి 20 బిట్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చి 20 బిట్స్ ఉంటాయి, అలాగే జనరల్ అవేర్నెస్ లేదా జీకే వచ్చేపాటికి 20 బిట్స్ ఉంటాయండి. ఓకే, 20 బిట్స్ ఉంటాయి. అయితే ఈచ్ బిట్కి వచ్చి 2 మార్క్స్ ఉంటాయి. ఒక్క బిట్కు వచ్చేపాటికి 2 మార్క్స్ ఉంటాయి. దీంట్లోనే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేపాటికి 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. మనం ఎగ్జామ్ రాసేది చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. మనకి తెలియని అటెంప్ట్ చేయడం వల్ల ఎంతో మనం కష్టపడి ప్రిపేర్ అయిన బిట్ దాని నెగిటివ్ మార్కింగ్ పెట్టడం వల్ల దానివల్ల పోయింది. ఓకే, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా జాబ్ కొడతారు అనే విషయం మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈ 80 బిట్స్కి వచ్చేపాటికి మనకి డ్యూరేషన్ టైం వచ్చేపాటికి 60 మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 1 గంట మాత్రమే టైం ఉంటుంది. అంటే మన ఎగ్జామ్ చాలా ఫాస్ట్గా రాసేటట్టు ఉండాలి. చాలా మందికి ఎగ్జామ్ రాసి నాకు టైం సరిపోలేదండి, నాకు తెలిసిన బిట్స్ ఉన్నాయి, ఓకే నేను రాయలేకపోయాను అంటూ ఉంటారు. లేదండి, టైం యూటిలైజ్ చేసుకోవడం కూడా తెలియాలి. ఓకే, ఆ 60 మినిట్స్ లో 80 బిట్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఓకే మనం క్లియర్ గా ఓకే ఆ 80 బిట్స్ ఎలా అటెంప్ట్ చేసుకొని స్కోర్ చేసుకోవాలనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అవన్నీ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్ అలాగే మనకి ఈవెంట్స్ ఉంటాయి. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది మెన్ కి, అలాగే ఉమెన్స్ కి వచ్చే ఫీమేల్స్ క్యాండిడేట్స్ కి వచ్చి 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఓకే ఓకే హైట్ వచ్చేప్పటికి చాలా మంది హైట్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, మెన్ కేటగిరీ ఎవరైతే మెన్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫిమేల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. మీకు సపరేట్ గా నీకు ఏజ్ లిమిట్ కానీ ఓకే అలాగే హైట్ల గురించి కానీ మీకు సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో ఏంటంటే పర్టికులర్ గా ప్రజెంట్ మనకి ఎన్ని టోటల్ ఫోర్సెస్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి రాజ్యసభలో చెప్పారు. మనకి ఎప్పుడు చెప్పారు, ఎన్ని ఫిల్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏప్రిల్ 23 నుండి అలాగే మనకి 2024 ఫిబ్రవరికి ఎన్ని పోస్టులు ఫిల్ చేసిన నోటిఫికేషన్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు 2024 to 25 ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు రాబోతున్నాయి. ఓకే, వాటి గురించి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి. మనకి ఈ మంత్ లోనే 27న నోటిఫికేషన్ రిలీజ్